ప్రభు నామమున అందరికీ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకొనిచున్నాను. వాక్యంలోకి వెళ్లే ముందే ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆసీనుడమైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతా మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకునిచున్నాము నాయన. ప్రభా, దయగల మా తండ్రి, కృపగల దేవా ప్రభా, నాయన ప్రభా, వరదల్లో ఎంతోమంది కొట్టుకుపోతున్నారు ప్రభా, వారిని రక్షించమని అడుగుచున్నాం ప్రభా. మారు మనసును దయచేయమని అడుగుచున్నాం ప్రభా. విరిగి నలిగిన మనస్సు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీ వాక్యం ఎడల మేము గైకుని దాన్ని ధ్యానించుకుని మా హృదయంలో నింపుకునేటకు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రభా, వినుట ద్వారా విశ్వాసం కలుగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. చూచుచున్న వారిని, వినుచున్న వారికి ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 13:45 చూద్దామండి. మత్తయి సువార్త 13:45. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యము కొనవెదుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. ఎలా ఉన్నదండి? పరలోక రాజ్యము ఒక చోటేమో ఒక స్త్రీని పోలి ఉన్నదని చెప్పి ఉన్నాడు మత్తయి వార్తలని. ఒక చోటేమో పరలోక రాజ్యము దాచబడిన ధనము వంటిది అని చెప్పుచున్నాడు యేసుక్రీస్తు వారు. మనము దేనిని పోలి ఉన్నాము? మనం పులిసిన పిండి వలె పోలి ఉన్నామా? లేకపోతే ఒక స్త్రీని పోలి ఉన్నదని దానికి వలెగే ఉన్నామా? లేకపోతే మనం ఈ లోకంలో దాచబడిన ధనము వలె ఉన్నదా మన హృదయంలోని? పరలోక రాజ్యం ఎలా ఉన్నదండి? ఎప్పుడైనా పరిశీలన చేసుకున్నామా? ఎప్పుడైనా దేవునికి లోబడి ఉన్నామా? మనం ఇక్కడ ధనం సంపాదించుకున్నాము, ఈ లోకంలో ఇది సంపాదించుకున్నాం, అది సంపాదించుకుంటున్నాము అని అనుకుంటున్నామే కానీ దేవుని రాజ్యంలో మనం ఎలా ఉన్నాము ఏమిటనేది ఎప్పుడైనా మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఎలా ఉన్నదండి? పరలోక రాజ్యము మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనబడించున్న వెదకుచున్న వర్తకుని వలె ఉన్నదని పోలి ఉన్నదని చెప్పుచున్నాడు. అతడు అమూల్యమైన యొక్క ముత్యములను కనుగొని పోయి తనకు కలిగిన దంతయు అమ్మి దానిని కొనుక్కుని. ఏంటదండి? పరలోక రాజ్యము ఎలా కొనుక్కున్నాడని తనకున్నదంతయు కూడా అమ్మి పరలోక రాజ్యం కొనుక్కునేదంటారా? పరలోక రాజ్యం కొనుక్కునేది కాదు కదా. ఎక్కడ అమ్ముతారు? కొనుక్కుంటే. అలాగైతే ఊరు దేశంలో అందరూ కూడా కొనుక్కుంటారు. పరలోక రాజ్యం ఎక్కడ? దాచబడిన ధనము వంటిదని. ఎక్కడ దాచుకుంటున్నారు? మన హృదయంలో. మన హృదయంలో ఎక్కడైనా దాచుకున్నామా ధనాన్ని? మనం డబ్బుని దాచుకుంటాం కానీ దేవుని వాక్యాన్ని దాచుకుంటామా మనము? అస్సలు కాదు కదండి. కానీ ధనము ఇవేమీ కూడా మనకి అక్కర రావు. వచ్చేది దేవుని వాక్యమే. పరలోక రాజ్యం చేరాలంటే దేవుని వాక్యమునకు లోబడి ఉండాలి. మనం ఎలా ఉండాలి? మంచి ముత్యమును పోలి ఉండాలి. మంచి ముత్యము ఎలా ఉంటుంది? దగదగా మెరుస్తూ ఉంటుంది. అలాగని మనం ఆర్భాటాలు, హంగులు కాదండి. మన హృదయము చాలా తెల్లని వస్త్రము వలె ఉండాలి, తెల్ల కాగితము వలె ఉండాలి మన హృదయం. దేవుడు అప్పుడు మనలను దేవుడు మనలను పరలోక రాజ్యం తీసుకువెళ్తాడు అని కాదండి. అంత స్వచ్ఛందంగా ఉండాలి. మనం పాపము చేయకోకుండా, మోసాలు చేయకుండా, అబద్ధాలు ఆడుకోకుండా. కానీ ఎవరైనా ఉన్నారంటారా ఈ లోకంలో? మోసం చేయకపోతే రోజు గడవదు, అబద్ధం చెప్పకపోతే రోజు గడవదు. అలాగ కానీ దేవుడే చూసుకుంటాడు. మనం ఇవన్నీ కూడా విడిచిపెట్టి దేవునిలో ఎదిగితే దేవుడే చూసుకుంటాడు. దేవునికి సాధ్యం కానిదంటది ఏది అయినా ఉన్నదంటారా? మనకే ఎలాగ పోలి ఉన్నది? పరలోక రాజ్యము ఒక మంచి ముత్యమును పోలి ఉన్నది. మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఎలా ఉన్నదండి? నానా విధములైన చేపలు పట్టిన వల వలె ఉన్నది. అంటే మనము దేవుడు మనలను రక్షించడానికి సిద్ధం చేస్తున్నాడు. కానీ మనం దాన్ని ఎలా ఉన్నాం? చాలామంది మనుషులు ఎలా ఉన్నారు? ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా ఉంటారు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకమైన బుద్ధితో ఉంటారు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకమైన ఆలోచనలు, ఒక్కొక్క రకమైన ప్రవర్తనలు కలిగి ఉంటారు. అది నానా విధములైన చేపలను పోలిన వలను వలె ఉన్నదని చెప్పుచున్నాడు. ఒక వలతో పోల్చి ఉన్నాడు దేవుడు మనలను. మనం ఎందుని బట్టి పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ప్రతి ఒక్కరము అనుకుంటాం. కానీ అవి మన హృదయంను సిద్ధపాటు కూడా చేసుకోవాలి కదా. పరలోక రాజ్యం సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. చాలా నీతిమంతులను రక్షించుటకు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు దేవుడు. కానీ ఎవరైనా రక్షణ పొంది ఉన్నారా? ఆయననే మనము సిలువకు ఆహుతి చేశాము. అంతేగాని చేపలు పట్టే వలలు అనగా మనమే చేపలం, ఎవరమో కాదు. ఎలా ఉంటున్నాం? ఒక్కొక్కరు మనస్తత్వాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఒకరు అసూయతో ఉంటారు, ఒకరు కుళ్ళుతో ఉంటారు, ఒకరు ఏమీ తెలియనట్టు పైకి ఒకలా ఉంటారు, వెనకాల నుంచి ఇంకొకరిని పొడుస్తూ ఉంటారు. అలాంటి పోలిననే వారిని అందరిని కూడా బాగు చేయడానికి ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు యేసుక్రీస్తు వారు.
48 చూద్దాం. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలోకి చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. ఏంటదండి, మనుషులను కూడా అంతే కదండి. మంచిగా ఉంటే దగ్గరికి చేర్చుకుంటారు, అదే చెడ్డ మాటలు పలికే వాళ్ళని దూరంగా ఉంచుతారు. అలాగే మంచి 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 చేపలని ఒక గంపలో వేసి చెడ్డ చేపలని బయటకు పారవేసినట్టే చెడు పనులు చేసే వాళ్ళని, అబద్ధాలు చెప్పేవాళ్ళు కూడా దేవుడు అలాగే తోసివేస్తానని చెప్పుచున్నాడు. అలాగే యుగ సమాప్తి అందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయ్యను ఉండవని చెప్పి. ఏంటని అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయ్య ఉండే. ఎప్పుడు దేవుని రాజ్యంలో మనకి లెక్క ఉంటుంది. అక్కడ ఉండినప్పుడు ఆవిడ మంచివారిని చెడ్డవారిని వేరు చేస్తారు. అందులో అగ్నిగుండంలో పడవేస్తారు. అగ్ని ఆరదు, పురుగు చావదు, అది కుడుతూ ఉంటుంది. కానీ ఎంత వేడ్చినా కూడా ఎవరు కూడా వినరు. ఈ లోకంలో చేసిన పాపములను బట్టి దేవుడు మనకి అక్కడ తీర్పు తీస్తాడు. వీటన్నిటినీ మీరు గ్రహించితిరా అని వారిని అతడు అడుగగా వారు గ్రహించితిమనిరి. ఏంటదండి, ఇవన్నీ చెడ్డవి మంచివి పరలోక రాజ్యం ఎవరిని పోలి ఉన్నది, ఇవన్నీ కూడా మీరు గ్రహించి ఉన్నారా అని జన సమూహమును అడుగుచున్నారు. ఆ వారేం చెప్పుచున్నారు, మేము ఎరిగితిమి అని చెప్పారు. ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడు అలాగనే చేరి ప్రతి శాస్త్రయు తన ధననిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చి ఇంటి యజమానిని పోలి ఉన్నాడని వారితో చెప్పిన. ఏంటంటే మనం ఇప్పుడు సపోజ్ ఒక బజార్కి వెళ్ళి కాయగూరలు తెచ్చుకుంటాం. కాయగూరలు తెచ్చుకుని వాటిని ఎలా సర్దుకుంటామో అలాగే పోలి ఉన్నదని కొత్తవి మనం పాత కాయగూరలు ఏమన్నా ముందు కొనుక్కు తెచ్చుకునేవి ఉంటే అవి వేరేగా పెట్టుకుంటాం, ఇవి వేరుగా. అలాగే వారిని పోలి ఉన్నదని చెప్పుచున్నాడు యేసుక్రీస్తు వారు. ఒక ఈ లోకం సంబంధమైన వాటి కోసం అయితే మనకి బాగా అర్థమవుతాయి అని చెప్పడం తప్పగానండి. దీని ఉపభావం ఏమిటంటే శాస్త్రులను ధననిధిలో కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చి ఇంటి యజమానిని పోలి ఉన్నదని చెప్పుచున్నాడు. యేసు ఈ ఉపమానములు చెప్పి చాలించిన తర్వాత ఆయన అక్కడ నుండి వెళ్ళి సర్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను. ఎక్కడని యేసు వారికి జన సమూహమునకు చెప్పి ఈ ఉపమానం చెప్పిన తరువాత అక్కడ నుండి వెళ్ళి సమాజ మందిరములలో వారికి బోధించుచున్నాడండి. యేసు జన సమూహంలో వారి సమాజ మందిరములలో కూడా బోధించుచున్నాడు. కొండ మీద బోధించు ఎక్కడ పడితే అక్కడ మనము మీటింగ్స్ పెట్టుకోవట్లేదండి. అలాగే మనం ఇప్పుడైతే మీటింగ్స్ అని అంటాం. యేసుక్రీస్తు వారు అయితే అలాగే కాదు కదా, కొండ మీద ప్రసంగం చేశారు, అక్కడ కూర్చుని ప్రసంగం. ఇక్కడ అప్పుడైతే స్థలం లేదు. ఇప్పుడైతే అన్నీ సమకూర్చుకుని ఒక రోజు ఒక డేట్ అన్నీ పెట్టుకుంటున్నారు కాబట్టి ఒకరోజు అనుకుంటున్నారు కాబట్టి అది మనము మీటింగ్స్ అని అంటున్నాం. అదే అప్పుడైతే అలాగే కాదు కదండి యేసుక్రీస్తు వారు బోధించినప్పుడు. అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానము ఈ అద్భుతములు ఇతనికి ఎక్కడ నుండి వచ్చితివి అని జన సమూహం అంతా ఏమనుకుంటున్నారు, ఇతడు ఈ ఆలోచన ఎక్కడది, ఈ జ్ఞానం అంతా ఎక్కడది అని వారికి వారే అనుకునిచున్నారు. అతడు వడ్లమాని కుమారుడు కాడా, ఇతని తల్లి పేరు మరియ కాదా, యాకోబు యోసేపు సీమోను యూదాయును వారు ఇతని సహోదరులు కారా, ఇతని సహోదరిమణులందరూ మనతోనే ఉన్నారు కదా, ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడ నుండి వచ్చినవి చెప్పుకుని ఆయన విషయమై అభ్యంతరపడిరి. ఏమనుకుంటున్నారని జన సమూహం అంతయు, ఈయన వడ్లవాని కుమారుడు కాదా, ఇతని తల్లియు మరియ కాదా, యాకోబు యోసేపు సీమోను యూదావారును ఇతని సహోదరిమణులందరూ కూడా మనతోనే ఉన్నారు కదా, ఇతనికి ఎక్కడి నుంచి వచ్చినది ఈ జ్ఞానము, ఎలా వచ్చినదని వారికి వారే అనుకునిచుంటున్నారు. అయితే యేసు ప్రవక్త తన దేశములోను తన ఇంటను తప్ప మరి ఎక్కడైనాను ఘనహీనుడు కాడని వారితో చెప్పాను. ఏంటండి, అయితే యేసు ప్రవక్త తన దేశంలోను తన ఇంటను తప్ప మరి ఎక్కడైనాను ఘనహీనుడు కాడని వారితో చెప్పాను. ఏమని జన సమూహమునకు యేసు తన ఇంటిలో కానీ బయట కానీ ఎక్కడను కూడా ఘనహీనుడు కాదని వారికి వారే అనుకునిచున్నారు. వారు విశ్వాసమును బట్టి ఆయన అక్కడ చెప్పాను. వారి విశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేశాను. విశ్వాసం ఉంటే ఎలా ఉంటుందండి,
విశ్వాసం అంటే దేవుని కొరకు నిరీక్షించటము, దేవునిలో మనము ఎదగటము. చాలామంది కూడా విశ్వాసం లేకుండా ప్రార్థన, చాలామంది అడుగుచుంటారు విశ్వాసం లేదంటున్నారు, నేను కొన్ని చోట్ల ప్రార్థన చేయించుకున్నాను విశ్వాసం లేదని అంటున్నారు. ఏంటి విశ్వాసం అంటే? ఉపవాసం ఉంటే విశ్వాసం కాదండి. ఉపవాసం లేకపోయినా మనము పరిశుద్ధత కలిగి ఉన్నా కూడా విశ్వాసంగానే. దేవుని కొరకు నిరీక్షించటం కూడా ఉపవాసం. దేవుని కొరకు ఎదురు చూచి నిరీక్షించిన వాడు కూడా విశ్వాసము అని కూడా అంటాం. కానీ నిజంగా విశ్వాసం అనేది మనలో ఉండాలి. మనలో విశ్వాసం లేకుండా ఎంత ప్రార్థించినను కూడా వ్యర్థమే. మనం పరలోక రాజ్యం చేరాలని, మన పరలోక రాజ్యం చేరాలని మనం చేరుతామా? మన ఆత్మ చేరుతుందా పరలోక రాజ్యంలో? ఏం చేరుతుందండి? మన శరీరము మట్టిలో కలిసిపోతుంది, మన ఆత్మ మాత్రమే పరలోక రాజ్యం వెళ్తుంది. పరలోకం చేరేది ఆత్మే కానీ శరీరము కాదు. బుద్ధి లేని కన్యకుల వలె ఉంటున్నామా? మనం ఎలా ఉన్నాము? ఎంతోమంది బుద్ధి లేకుండా హృదయంలో పాపాన్ని పెట్టుకుని పైకి నటిస్తూ ఉంటున్నారు. పరలోక రాజ్యం చేరేది ఆత్మే కానీ శరీరం కాదని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరమును కూడా. నీవును నేను కూడా పరలోక రాజ్యం చేరేది శరీరం కాదు, మన హృదయము, మన మనస్సు, ఇవి మాత్రమే. మట్టితో మనం తయారు చేయబడినాం, మట్టిలోనే కలిసిపోతాం. ఈ బట్ట ఇవన్నీ కూడా చనిపోయిన కూడా పాడుతూ ఉంటారు కదండి, ఇవన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాలని. అలాగే ఆ పాట కూడా మన కోసమే. వారు ముందు వెళ్ళిపోతున్నారు, తర్వాత మనము వెళుచున్నాం. కానీ అక్కడ పాడేసి అక్కడే వదిలేస్తాం తప్ప. కానీ దాన్ని బట్టి మనం ఒక నీతి కానీ ఒకటి ఏమైనా మనం గ్రహిస్తామంటారా? ఎవరము కూడా గ్రహించము, ఒక నీతిని గ్రహించము. ఎందువలన అక్కడ పాడతామో అక్కడే వదిలే. ఇది కూడా ఒక రోజు మనకున్నదే. మనం వీళ్ళు ఎలాగే వట్టి చేతులతో వచ్చారు, వట్టి చేతులతోటే వెళ్ళిపోతున్నారు, రేపు కూడా మనం కూడా అంతే కదా అని ఒక నిమిషం అలా మాట్లాడుకుంటామో అక్కడే వదిలేస్తాం. కానీ అది ఆచరణలోకి రాదు. ఆచరణలోకి వచ్చినా కూడా భయం వేస్తుంది అందరికీ కూడా. అయ్య బాబోయ్ నేను చచ్చిపోతానేమో అని. చాలామందికి చావు అంటే చాలా భయం వేస్తుంది. అందరికీ భయమేనండి, చాలామందికి అని కాదు. చావు అంటే భయమే. కానీ ఏదో ఒక రోజు ఉన్నదని అందరికీ తెలుసు. కానీ ముందే తెలుసుకుని బాధపడతాం ఎందుకు అని అనుకుంటారు. ఒకరోజు ఆలస్యం అవుతుందేమో. నీ మనసును మన మనసు ఏం చేస్తుంది? తొందర పెడుతుంది ఏమని? పాపం చేయమని. కానీ దేవుడు ఏమి చేసినాను కూడా అలాగే చూస్తానంటున్నాం. నీ మనసు తొందర పడుతుంది, నీ పరిస్థితులు తొందర పెట్టవచ్చు, మనుషులు తొందర పెట్టవచ్చు. కానీ నీవును నేను కూడా కానీ నీవు ఏం చేసినా కూడా దేవుడు మాత్రము తొందరపడడు. ఎప్పుడూ కూడా ఏ సమయంలో ఏది జరగాలో అదే జరుగుతుంది. ఇక అది దేవుని చిత్తం జరుగుతుంది. ప్రతిదానికి సమయం ఉంటుంది. అది ఏదైనా కావచ్చు. ఏ సమయం కోసమైనా సరే మనం ఎదురు చూడాలి. ఆ సమయం కోసము మనము ఎదురు చూడాలి. ఆకాశం క్రింద కానీ దేవుడు భూమిపైన కానీ ఎన్నో మనుషుల పైన కూడా దేవుడు ఏదో ఒక సమయమును దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఈమె నా కొరకు రక్షింపబడుతుంది, నా సేవలో వాడబడుతుంది, లేకపోతే నా వాక్యమునకు గైకొంటుందని, సాతానికి లోబడుతుందా లేకపోతే నాకు లోబడుతుందని కూడా ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక సమయం అంటూ ఉంటుంది. దాని వరకు వచ్చేంత వరకు కూడా మనము నిరీక్షణ కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా ఏ సమయం అంది ఏమి జరుగునో ఎవరికి కూడా తెలియదు. మత్తయి సువార్త 14 మొదటి నుంచి చూద్దామండి. ఆ దినమందు శతాధిపతి అయిన హేరోదు రాజును గూర్చిన సమాచారము విని అతడు బాప్తిసమిచ్చు యోహాను అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు, అందువలన అద్భుతములు అతని యందు క్రియారూపముల గుచున్నవి తన సేవకులతో చెప్పాను. ఏంటదండి? ఆ సమయమందు ఛత్రాధిపతి అయిన హేరోదు యేసును గూర్చి సమాచారము విని ఇతడు బాప్తిసమిచ్చు యోహాను అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు, అందువలన అద్భుతములు అతని యందు ఆశ్చర్య క్రియలను కూడా జరుగుచున్నావని అతని సేవకులతో చెప్పాను. ఏలయనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పీ భార్య అగు హేరోదును ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహానును పట్టుకుని బంధించి చెరసాలలో వేయించి ఉండెను. ఏంటండి? హేరోదుకు ఫిలిప్పీ భార్య అయిన నువ్వు ఉంచుకునుట అది నీకు న్యాయం కాదని యోహాను హేరోదుతో చెప్పడము బట్టి వారిని బంధించి యోహానును చెరసాలలో పడవేసి, ఎందుకంటే తనకు అధికారం ఉన్నది కాబట్టి చెరసాలలో పడవేశాడు. అదే ఇప్పుడు మనమైతే దెబ్బలాట్లు ఆడేసుకుంటారు, కొట్టేసుకుంటారు. అలాగే అప్పటి రోజుల్లో దేవుడు వారి అధికారం ఉన్నది, అన్నీ ఉన్నాయి కాబట్టి అలా చూపించాడు. హేరోదు ఒక పెద్ద రాజు కాబట్టి చెరసాలలో పడవేయించాడు యోహానుని. అతడు ఇతని చంపగోరెను గాని జన సమూహము ఇతనిని
ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడెను. ఏంటండి, యోహాను ఒక ప్రవక్త అని ఎరిగి ఉన్నారు. ఎందువలన ఆయన బాప్తీసం ఇచ్చి యోహాను అని అందరికీ తెలుసు. యేసుక్రీస్తు వారికి కూడా ఇచ్చారు. అక్కడ రక్షింపబడిన వారందరికీ కూడా బాప్తీసం ఇచ్చి ఉన్నారు. అందుకు జన సమూహము ప్రవక్త అని ఎంచి ఉన్నారు కాబట్టి హేరోదు అతనికి భయపడి, అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హేరోదియు కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచింది. ఏంటంటే హేరోదు పుట్టినరోజున హేరోదు కుమార్తె నాట్యమాడి హేరోదుని సంతోషపెట్టినది. అందువలన హేరోదు కుమార్తెకి ఒక బహుమతిని ఇవ్వాలని వారి మనసులో అనుకున్నాడు. కనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానం చేశాను. హేరోదు తన కూతురిని నాట్యమాడుట చూసి చాలా సంతోషము కలిగి, నీకు ఏమి కావాలని అడిగితే కుమార్తె నాకు ఏమి వద్దు, అయినను సరే ఇబ్బంది పెట్టడం వలన వారి కుమార్తె వాగ్దానం ఇచ్చినందువలన అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తీసమిచ్చు యోహాను తలను ఇక్కడ పళ్ళెంలో పెట్టి నాకు ఇప్పించమని అడిగాను. ఏంటదండి, ఏమి కోరాలో కుమార్తెకి తెలియక తల్లి వద్దకు వెళ్ళి తల్లిని అడిగినది. తల్లి ఏమని చెప్పినది, యోహాను తల కావాలని చెప్పి ఉన్నది. నాకు యోహాను తల కావాలని పళ్ళెంలో పెట్టి తీసుకురమ్మని అడిగాను. కుమార్తెకైతే అది నిజంగా అది ఆమె ఆలోచన కాదు, ఆమె తల్లి ఆలోచన బిడ్డ మీదకి ఎలా రుద్దుతున్నది. అప్పుడు ఆమె తల్లి ప్రేరేపింపబడి బాప్తీసం ఇచ్చు యోహాను తలను ఎక్కడ పళ్ళెంలో పెట్టమని పెట్టి నాకు ఇప్పించమని అడిగాను. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తము తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించాను. ఏంటంటే అందరి ముందు మరి అడిగినప్పుడు చాలా కూతురికి ఇంత వాగ్దానం చేసి వాగ్దానం నిలబెట్టుకోలేకపోయాడని అంటారు కదా అని హేళన చేసి తనకి దుఃఖము కలిగినను కూడా హేరోదు ఏం చేయుచున్నాడు, బంట్రోత్తును పంపి చెరసాలలో యోహాను తల కొట్టించాను. ఏంటదండి, యోహాను తల కొట్టించుకుని రమ్మని బంట్రోతులకు చెప్పానండి. వాడు అతని తల పళ్ళెంలో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చాను. ఆమె తన తల్లి వద్దకు దానిని తీసుకుని వచ్చాను. ఎక్కడికండి, ఈమె కోరిక అయితే ఈమె తీసుకున్నాను, కానీ అది తల్లి కోరిక. తండ్రి కూతురికి ఇచ్చిన వాగ్దానమును బట్టి తల్లిని అడిగిన తల్లిని ఏమన్నది, యోహాను తల కావాలని అడిగి ఉన్నది. అది బంట్రోతులను పంపించి తీసుకుని వచ్చి ఉన్నారు. అంతటా యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకుని పోయి పాతిపెట్టి యేసునొద్దకు వచ్చి తెలియజేసిరి. ఏమిటండి, ఇది చెరసాలలో ఇలా జరిగినదని యేసు యొద్దకు వెళ్ళి జరిగినదంతయు కూడా చెప్పి శవమును తీసుకుని వెళ్ళి పాతిపెట్టి ఉన్నారండి. యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను. జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళిరి. ఆయన వచ్చి ఆ గొప్ప జన సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచెను. ఏంటదండి, ఈ యోహాను తల నరికి ఉన్నారని తెలిసి బాధతో యేసుక్రీస్తు వారు అలా నడుచు వెళుచు జన సమూహం అంతా కూడా ఆయన వెంట వెళ్ళి ఆ గొప్ప జన సమూహము కనికరపడి రోగులైన వారిని స్వస్థపరిచెను. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దిపోయాను. ఈ జనులు గ్రామములోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుటకై వారిని పంపుమని చెప్పిరి. జన సమూహం అంతే కదా యేసుక్రీస్తు వారిని వెంబడించి వెళ్ళినప్పుడు ఇది చీకటి పడింది. భోజనం కావాలి, ఎవరికైనా ఆకలేస్తుంది కదండి. కాసేపు మనము ప్రార్థనలో కూర్చుని వచ్చేసరికి మనకి ఆకలేస్తాం. వారికి కూడా అలాగే ఆకలి వేసిన జన సమూహమును యేసుక్రీస్తు వారిని అడుగుచున్నారు. వెళ్ళి వీరిని ఏమైనాను కొట్టు దగ్గరికి వెళ్ళి కొనుక్కు తెచ్చుకుందామని వారిని పంపమని అడగా, వారు అక్కడ మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను తప్ప మరి ఏమీ లేదు ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తెండని తెచ్చి పచ్చిక మీద కూర్చుండేనని జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలను 2 చేపలను పట్టుకుని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను కాక
తినిన వారు ఇంచుమించు 5,000 మంది. ఎంతమంది అండి? 3 చేపలను 3 రొట్టెలను 2 చేపలను విరిచి దేవుడు ఆశీర్వదించి మొక్కల విరుచుగా ఎంతమంది తిన్నారండి? 5,000 మంది తిన్నారు. అయినను కూడా 12 గంపలు నిండి మిగిలి ఉన్నాయండి. ఎందువలన దేవుని ఆశీర్వాదం అంతా నూరంతులుగాను పరంతులుగాను ఆశీర్వదింపబడినని చెప్పుచున్నారు కదండి. దేవుని ఆశీర్వాదం ఉంటే కూడా ఎంతగా ఫలిస్తామో ఒక్కసారి ఇది మనం తెలుసుకుని ఉన్నాం కదా. ఇవి నీ మాటలు నా మాటలు కదా, దేవుని జరిగిన మాటలు ఇవి. దేవుడు 2,000 సంవత్సరాల కిందట జరిగిన మాటలు ఇవ్వండి. 2,000 సంవత్సరాలు కొన్ని వేల సంవత్సరాల కిందట జరిగిన మాటలు ఇవ్వండి. దేవుడు ఆశీర్వదిస్తే మనము అంతగా ఫలిస్తాము. ప్రతి ఒక్కరమును కూడా దేవుని ఆశీర్వాదం ఉంటే ఎంతవరకైనా కూడా ఫలిస్తూ ఉంటాము. చేపలను రొట్టెలను కూడా దేవుడు ఆశీర్వదించి వారందరికీ కూడా పంచిపెట్టి 12 గంపలు 5,000 పిల్లలను పెద్దలను కాకుండా 5,000 మంది తినియురని దేవుడు ఆశీర్వదించితే మనకు కూడా మన కుటుంబాలలో కూడా అంతే ఆశీర్వాదము కలుగుతుంది. దేవుని ఎడల మనము విశ్వాసించిన ఎడల, దేవుని ఎడల మనము నమ్మకమును కలిగి ఉండాలి. ఈ రోజుల్లో నువ్వేమైపోతున్నావో నేనేమైపోతున్నాను అని కాదు, కానీ దేవుని ఎడల మనము విశ్వాసము కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఆశీర్వదిస్తే ఎంత పెంట కుప్పల మీద నుంచి లేపిన దేవుడు మనల్ని కూడా అలాగే ఆశీర్వదిస్తాడు కదా. ప్రతి ఒక్కరము కూడా ఆశీర్వాదం పొందాలి అనుకుంటున్నాం, కానీ దేవుని ఎడల మన విశ్వాసం ఎలా ఉన్నది, మనం ఎలా వాక్యంలో ఉన్నామని ఎప్పుడైనా మన వాక్యము మనము చూసుకుంటున్నామా? మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నామా? ఈరోజు నువ్వేమై ఉన్నావో అది దేవుడు నీకు ఇచ్చిన గొప్ప బహుమానము. రేపు నువ్వేమై ఉంటావో అది ఎవరికి కూడా తెలియదు. అది కూడా దేవుడు నీకు ఇచ్చే ఒక బహుమానమే. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి, కానీ ప్రాణం పోయిన తర్వాత ఇల్లు చక్కబెట్టుకుంటే అనవసరం కదండి. ప్రాణం ఉన్నప్పుడే నిజమైన దేవుడిని తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. దీపం ఉన్నప్పుడే ఎలా అయితే ఇల్లు చక్కబెట్టుకుంటామో అలాగే ప్రాణం ఉన్నప్పుడే నిజమైన దేవుడని ఎవరనేది రక్షణ పొంది ఉండాలి. మనం ప్రతి ఒక్కరమును కూడా ఆశీర్వాదములు పొందాలి, దీవెనలు పొందాలి అని అనుకుంటాం, కానీ దేవుని వాక్యంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి నీతిమంతులకి మీదకి ఆశీర్వాదము వచ్చిందని చెప్పి ఉన్నాడు. నీతిమంతుల మీదకి ఆశీర్వాదం వస్తుందని చెప్పినాడు. మనం ఎంత నీతిని కలిగి ఉండాలి, ఎంత వాక్యమును కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా దేవుని వాక్యమునకు గైకొనాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామని. స్తుతులకు ఆసీనుడైన దేవా, నీకు వందనములు, నీకు స్తోత్రాలు నాయన ప్రభా. దయగల మా తండ్రి, కృపగల దేవా, నీకు స్తోత్రాలు, నీకు వందనాలు చెల్లించుకొనిచున్నాము నాయన ప్రభా. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభా. నీటి బుడగ లాంటి జీవితములు నాయన ప్రభా, ఎంతోమంది నాయన ప్రభా వరదల్లో కొట్టుకుపోచున్నారు నాయన ప్రభా. వారిని రక్షించమని అడుగుచున్నాం ప్రభా, వారికి సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. మా ముట్టగతి కదా కానీ ప్రభా, నీకు సమస్తమును సాధ్యము దేవా. మా శత్రువుల్ని మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. బస్సులో వెలిచినటువంటి, రైల్లో వెలిచినటువంటి, హెలికాప్టర్లో, ఆటోల్లో, ట్యాక్సీలో వెలిచినటువంటి ప్రభా వారు గృహాలకి సురక్షితంగా చేర్చమని అడుగుచున్నాము నాయన ప్రభా. హాస్పిటల్లో నాయన ప్రభా ఎంతోమంది బాధపడుచున్నారు ప్రభా, వారిని స్వస్థపరిచి వారి గృహాలకి చేర్చమని అడుగుచున్నాం ప్రభా. జ్వరాలతో బాధపడుచున్నారు ప్రభా, వారి జ్వరములను ముట్టి స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభా, వారిని కూడా స్వస్థపరచమని అడుగుచున్నాము నాయన ప్రభా. నాయన ప్రతి ఒక్కరిని దీవించమని అడుగుచున్నాం నాయన ప్రభా. ఆపరేషన్లు చేయించుకుని ఉన్నారు ప్రభా, వారి గాయములను ముట్టమని అడుగుచున్నాం ప్రభా. బాలింతలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. యవనరాలను దీవించమని అడుగుచున్నాం ప్రభా. గర్భిణీ స్త్రీలకు సులువైన కానుపు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాం నాయన ప్రభా. నేను యవనస్తులను దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. నడువయసులో ఉన్నవారిని దీవించమని అడుగుచున్నాం ప్రభా. వెధవరాలను దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభా. వారి బిడ్డలను కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఇతర దేశంలో పని చేసుకుంటున్న ప్రభా, ప్రతి ఒక్కరికి ఆరోగ్యముని, శక్తిని, బలాన్ని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. ఎంబెస్సీలో పని లేక చాలామంది బాధపడుచున్నారు ప్రభా, వారికి పని దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. నాయన ప్రభా, మెడికల్కి వెళ్ళిచుండగా మెడికల్లో పాస్ అయ్యేటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. ఇతర దేశం వెళ్ళాలని ప్రయాణం పెట్టుకున్నారు ప్రభా, వారి ప్రయాణం అంతట్లో తోడునీడగా ఉండమని అడుగుచున్నాము నాయన ప్రభా. బీపీ షుగర్లతో బాధపడుచున్న వారికి నాయన ప్రభా, వారికి బీపీ షుగర్ కంట్రోల్లో ఉండేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని రక్షించమని అడుగుచున్నాము నాయన ప్రభా.
ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. సొంత ఇల్లుల కోసం ఎదురు చూస్తున్న వారికి దయచేయమని అడుగుచున్నాం ప్రభ. అప్పుల బాధలో ఉన్న వారిని ప్రభ అప్పుల బాధలు తీర్చమని అడుగుచున్నాం ప్రభ. యవనస్తులు త్రొట్టిల్లిపోకుండా నీ పాదాలు చెంత చేర్చుకోమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. ఉద్యోగాలు చేసుకుంటున్న వారిని అందును ప్రభ వారి రాకపోకలు ఎందు మీరే ఉండమని అడుగుచున్నాము నాయన ప్రభ. చదువుకుంటున్న బిడ్డల్ని, కాలేజీకి వెళ్ళిన బిడ్డని వారి రాకపోకలు ఎందు మీరే ఉండమని అడుగుచున్నాం ప్రభ. క్షేమంగా వెళ్ళి క్షేమంగా వచ్చుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. మా దేశాన్ని, మా సంఘాన్ని దీవించమని అడుగుచున్నాం ప్రభ. పాలించుచున్న గవర్నర్లు కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్క కుటుంబంలోని ప్రభ మారు మనసు దయచేయమని అడుగుచున్నాం ప్రభ. పరిచర్య చేయుచున్న వారిని కూడా దీవించమని అడుగుచున్నాం ప్రభ. వర్షోధనులు వేదనలు తీసివేయమని అడుగుచున్నాం ప్రభ. సాతానికి లొంగకుండా నీ వైపు లొంగుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. నీ వాక్యమును గైకునుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాం ప్రభ. నీకే స్తోత్రము గానము చేయుచున్నాము నాయన ప్రభ. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు నాయన ప్రభ. నాయన ప్రభ ప్రతి ఒక్క కుటుంబంలో శాంతిని సమాధానమును దయచేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. నీకు వందనాలు. శుభకార్యములు చేసుకుంటున్న వారిని అందరినీ కూడా సమృద్ధికరమైన ఆహారం అందించుటకు సహాయం చేయమని అడుగుచున్నాము నాయన ప్రభ. నా ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మమ్మల్ని దృష్టి నుండి, శోధన నుండి తప్పించుము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్.